ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి. ఇట్స్ అన్ యాక్సిడెంట్. ఇది ఎవరి తప్పు కాదు, ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్. అందరూ పాజిటివ్ ఇంటెన్షన్ తో పోలీస్ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని, నేను కూడా మంచి సినిమా అందివ్వాలని, లేకపోతే చేసారు అందరు థియేటర్స్ కూడా జనాల్ని సేఫ్ గా చూసుకోవాలని అందరూ ఒక మంచి ఇంటెన్షన్ తో చేసినా కూడా ఒక ప్యూర్లీ ఒక యాక్సిడెంట్, ఇది ఒక హ్యూమన్ యాక్సిడెంట్, ఎవరి కంట్రోల్లో లేదు. ఫస్ట్లీ అది అందరికి చెప్దాం అనుకున్నాను. అండ్ మై ఫస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. నా ఫ్యామిలీకి నిజంగా జరిగింది చాలా 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 అన్ఫార్చునేట్. ఎందుకంటే నేను చాలా బాధపడతాను అలాంటి విషయాలు. ఎందుకంటే నేను ఎస్పెషల్ యాజ్ అ ఫిల్మ్ పర్సన్గా నా లైఫ్ అంబిషనే థియేటర్కి వచ్చిన జనాల్ని ఎంటర్టైన్ చేద్దాం. అరే మీరు వచ్చి మిమ్మల్ని థియేటర్కి వస్తే మిమ్మల్ని అందరూ నవ్వుతూ పంపించాలనే నా ఇంటెన్షన్ అబ్బా. మీ మనసుల్ని గెలిచి పంపించాలనుకునే మనిషిని అలాంటి థియేటర్లో అలాంటి థియేటర్ని టెంపుల్ లాంటిది, అలాంటి థియేటర్లో ఒక యాక్సిడెంట్ అయిందంటే నాకంటే బాధపడేవాడు ఉంటాడా ఎవరైనా? నాకు నిజంగా బాధగా ఉంది. సో కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. ఐ రియలీ విష్ గుడ్. I'm having a few hourly updates about what's happening with the kid. ఆ అబ్బాయి సీతేజ్కి ఎవ్రీ ఫ్యూ అవర్స్కి ఏమవుతుంది అప్డేట్లో ఉన్నాను. గుడ్ థింగ్ ఏంటంటే తను బాగున్నాడు, లైట్ కదులుతున్నాడు, హీస్ ప్రోగ్రెసింగ్. దిస్ గుడ్ థింగ్ దట్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇన్ని మిస్హ్యాప్స్లో అదొక్కటి ఆనందపడగలిగిన విషయం. అండ్ మెయిన్ రీజన్ ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ప్లీజ్ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. ప్లీజ్ అండర్స్టాండ్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్, రాంగ్ అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా చాలాసార్లు జరుగుద్ది. So I just want to tell, I don't want to blame any department or any particular political leader or the government. In fact, government we are very very happy because మాకు థియేటర్ స్పెషల్ ప్రైసెస్ ఇచ్చారని we are actually very happy with them. So ఇది ఏ ఇండివిజువల్ కి సంబంధించిన విషయం కాదు. I just want to address everybody that there's a lot of misinformation. నేను ఇలా బిహేవ్ చేశాను, నేను అలా అన్నాను, నేను ఇలా చేశాను అనేది రాంగ్ ఎలిగేషన్స్ పడేసరికి I'm feeling extremely, how do you say, అంతే ఎక్స్పీరియన్స్. ఇట్స్ హ్యూమిలియేటింగ్ అండ్ క్యారెక్టర్ అసాసినేషన్. నేను 20 ఏళ్ళుగా నేను ఎప్పుడు ఇలాంటి ఇష్యూలో 20 ఏళ్ళుగా నన్ను చూస్తున్నారు కదా, నేను ఎప్పుడైనా ఇలా చేస్తానా, ఇలా అంటానా, ఇలా మాట్లాడగలనా? అలా అన్నప్పుడు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే ఓకే అది ఫ్లోలో చెప్పచ్చులే, అది ఇట్స్ ఓకే. ఎనీవేస్ జరిగిందంతా మాత్రం చాలా, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ గోయింగ్ ఆన్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్. ఎస్పెషలీ నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసరికి సార్ నేను సినిమా చేసి సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఉండి ఆ సక్సెస్ అంతా పక్కన పడేసి మొత్తం గత 15 రోజులుగా నేను ఇక్కడే కూర్చుని అన్ని ఫంక్షన్స్, అన్ని ప్రోగ్రామ్స్, అన్ని సెలబ్రేషన్స్ అన్ని మాక్సిమం క్యాన్సిల్ చేసేసుకుని, పబ్లిక్ ఫంక్షన్స్ అన్ని పెడదాం, అన్ని క్యాన్సిల్ చేసుకుని ఒక్కడనే ఇక్కడ కూర్చుని అరే ఇలాంటి టైం ఎలా ఉండేది.